అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. అవేమిటంటే, ఎన్నో వివాదాల తర్వాత, ఎన్నో వందల సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన చోట ఒక అద్భుత రామాలయాన్ని నిర్మిస్తారు. ఆ రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడి వానర సైన్యం వస్తుంది. వందల సంఖ్యలో పాములు ఆ రామాలయం దగ్గరకు వస్తాయి. వందల సంఖ్యలో రాబందులు ఆ రామాలయం పైన ఎగురుతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది అయోధ్య రామమందిరం గురించే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో వివాదాల తర్వాత రామమందిరాన్ని నిర్మించారు. అంతేకాదు, ఈ రామమందిర నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో వానరులు వచ్చాయి. వానరులు అంటే హనుమంతుడి సైన్యం. అలాగే అయోధ్య రామయ్య మందిర నిర్మాణ సమయంలో ఒకేసారి వందలాది సంఖ్యలో పాములు వచ్చాయి, రాబందులు కూడా వచ్చాయి. అంటే అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.